కొమ్రంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో ప్రాణహిత నదిని పరిశీలించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు. గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. బ్యారేజీ నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యంపై చర్చించారు. ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు మంత్రులు జూపల్లి, వివేక్. త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు మంత్రులు. మంచిర్యాల, సిర్పూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలను సస్యశ్యామలంగా మారుస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు మంత్రులు. కొమ్రంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో ప్రాణహిత నదిని పరిశీలించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు. గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. బ్యారేజీ నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యంపై చర్చించారు. ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు మంత్రులు వివేక్, జూపల్లి. త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు మంత్రులు. మంచిర్యాల, సిర్పూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలను సస్యశ్యామలంగా మార్చుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు మంత్రులు. ప్రాణహిత ప్రాజెక్టు అలైన్మెంట్లు ఖరారయ్యాయి. కెనాల్ నెట్వర్క్ ను కూడా ఇంజనీర్లు తుది రూపు ఇచ్చారు. కొత్త అలైన్మెంట్లో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర 2 బ్యారేజీలను నిర్మించనున్నారు. ఇంతకు ముందున్న అలైన్మెంట్లోనూ కొన్ని మార్పులు చేశారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన ఒరిజినల్ సైట్కు ఎగువన వార్దా, వైన్ గంగా నదుల సంగమం వద్దే బ్యారేజీని వంపులుగా నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలో భాగంగా మొత్తం 6.5 కిలోమీటర్ల పొడవుతో వార్దా మీద ఒక బ్యారేజీ, వైన్ గంగాపై మరో బ్యారేజీ, ఆ రెండింటినీ కలుపుతూ మధ్యలో భారీ కాంక్రీట్ బండ్ నిర్మించనున్నారు. ఆ 2 బ్యారేజీలకు ఎర్త్ బండ్లను కట్టనున్నారు. వాస్తవానికి గతంలో 2 నదుల సంగమం దగ్గర బ్యారేజీ నిర్మించాలనుకున్నప్పటికీ వరదల ప్రభావంతో బ్యారేజీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే ప్రాంతంలో బ్యారేజీ సైట్ను కొంచెం మార్చి లంబకోణంలో నిర్మిస్తే ఆ సమస్యను అధిగమించవచ్చని సూచించారు ఎక్స్పర్ట్స్. వారి సూచనలకు తగ్గట్టుగానే 3వ ప్రత్యామ్నాయంగా 2 బ్యారేజీల నిర్ణయం తీసుకున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే హెడ్ వర్క్స్ కు ముందే 71.5 కిలోమీటర్ల మేర కెనాల్ నెట్వర్క్ ను పూర్తి చేసింది. అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలంటే మైలారం వద్ద చిన్న లిఫ్ట్ నిర్మించాల్సి ఉంటుందని గతంలో అధికారులు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రీ ఇంజనీరింగ్ పేరుతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం బ్యారేజీలు నిర్మించింది. ఇందులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ఆ ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తుమ్మిడిహెట్టి బ్యారేజీతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించాలని నిర్ణయించింది. పాత కెనాల్ నెట్వర్క్ ను వినియోగించుకుంటూనే ప్రత్యామ్నాయాలపై స్టడీ చేయించింది. తాజాగా ఇప్పుడున్న 71.5 కిలోమీటర్ పాయింట్ నుంచి సుందిళ్లకు నీటిని తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న కెనాల్ నెట్వర్క్ నుంచి 22 కిలోమీటర్ల మేర టన్నెల్ను, ఆ తర్వాత 5.5 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ను నిర్మించి గ్రావిటీతో సుందిళ్లకు నీటిని తరలించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బ్యారేజీలోనూ లోపాలున్నా అవి స్వల్పమైనవే కావడంతో వీలైనంత త్వరగా రిపేర్లు చేయించి వాడుకలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎలాగూ వినియోగంలో లేదు. దీంతో తుమ్మిడిహెట్టితో నీటిని తరలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 16.5 లక్షల ఎకరాలకు నీళ్లివ్వచ్చని భావిస్తోంది ప్రభుత్వం. మరో 1-2 నెలల్లో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ కూడా రెడీ అయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానికి సంబంధించి మహారాష్ట్రతో సంప్రదింపులు జరపబోతోంది. అందుకు తగ్గట్టుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో సీఎం రేవంత్ సమావేశానికి అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే ఆ రాష్ట్ర సర్కారుకు లేఖ రాసింది. వారంలో ముఖ్యమంత్రుల స్థాయి మీటింగ్ నిర్వహించేలా కసరత్తు ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఈ నెల 10న ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. దీంతో అదే రోజు ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉండటంతో ఒకసారి ప్రధాని మోదీతో మాట్లాడిస్తే ముఖ్యమంత్రుల మీటింగ్ ఈజీ అవుతుందని భావిస్తున్నారు అధికారులు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అలైన్మెంట్ ఖరారు కావడంతో మంత్రులు సైట్ దగ్గర పర్యటించారు. బ్యారేజీ నిర్మించాలనుకుంటున్న సైట్ను, కెనాల్ అపాయింట్మెంట్ నెట్వర్క్ను
కెనాల్ అలైన్మెంట్ నెట్వర్క్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. కొత్త అలైన్మెంట్ తో వచ్చే నీటి లభ్యత, మహారాష్ట్రలో ముంపు వంటి అనేక అంశాలపై అధికారులతో వరుస సమీక్షలు చేస్తోంది ప్రభుత్వం.